వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం కేంద్రంగా కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై సోమవారం మీడియా ముఖంగా కీలక వివరాలు వెల్లడించారు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు. దాడి చేయటం, ఎదురు కేసులు పెట్టడమే వైకాపా నేతలకు పనిగా మారిందని, నిమజ్జనం రోజు కావాలని గొడవ చేసింది, తలలు పగలగొట్టింది, పోలీసులపై దాడి చేసింది కాక గుండెపోటు మరణాన్ని కూడా రాజకీయం చేయడం వారికే చెల్లిందని మండిపడ్డారు. శావల్యాపురం మండల టీడీపీ అధ్యక్షుడు గుంటూరు సాంబశివరావు, కారుమంచి టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ ఎర్రమాసు కోటేశ్వరరావుతో కలిసి ఈ మేరకు మీడియా సమావేశం మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గ ప్రజలంతా వాస్తవాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం. అదేవిధంగా వినుకొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వాస్తవాల్ని తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కారుమంచిలో జరిగినటువంటి వాస్తవాలు ఏమిటనే దాన్ని కప్పిపుచ్చుతూ మాజీ శాసనసభ్యులు బ్రహ్మనాయుడు గారు రకరకాల కథనాలు అల్లుతా ఉన్నారు. వాస్తవం ఏంటంటే ఇప్పుడు వినాయక చవితి అనేది నియోజకవర్గం మొత్తం కూడా చేసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా కారుమంచిలో కూడా 2 వర్గాలు చేసుకుంటా ఉన్నాయి. ఆ వర్గాలు కాకపోతే వైసీపీ అని ఒక ముఠ అంటారు, లేకపోతే టీడీపీ అని ఒక ముఠ అంటారు. జరిగిన వాస్తవం ఏంటి? 2వ తేదీన వైసీపీకి సంబంధించినటువంటి వినాయకుడి విగ్రహాన్ని ఊరేగింపు చేసుకుంటూ పోలీసు బందోబస్తుని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎక్కడ సంఘటన జరగకుండా ఉండేదాన్ని వాళ్ళు బ్రహ్మాండంగా ఊరేగింపు చేసుకున్నారు, నిమజ్జనం చేసుకున్నారు. అదేవిధంగా 4వ తేదీ వచ్చేవరకు ఏదైతే ఇప్పుడు అంటున్నారో టీడీపీ వర్గానికి సంబంధించినటువంటి వారు కూడా ఆ నిమజ్జనానికి కూడా పోలీసు వారు బందోబస్తు ఏర్పాటు చేశారు. 2వ తేదీనైతే ఎలాంటి సంఘటన జరగల, కానీ 4వ తేదీ వచ్చేవరకు రకరకాల సంఘటనలు జరిగాయి. దీని కారణం ఏంటి? ప్రశాంతంగా పోయేటటువంటి నిమజ్జన కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేసేదానికి కొంతమంది మందు దాగి రకరకాలుగా దుర్భాషలాడుతూ ఆ కార్యక్రమం పూర్తి చేసుకునే సందర్భంలో అయిపోయిన తర్వాత ఆ సురేష్ అని ఉన్నాడు టీడీపీ కార్యకర్త, ఆ అబ్బాయిని వెనక వచ్చి తలకాయ పగలగొట్టారు. దానికి స్పందించినటువంటి టీడీపీ నాయకులు కానీ ఆ పెద్దలు మరి ఎర్రమాసు కోటేశ్వరరావు గారు కూడా అసలు వాస్తవంగా ఏం జరిగింది, ఎందుకు ఇది చేశారని ఒక పోలీసులను అడగటం జరిగింది. పోలీసు వారు ఏం చెప్పారు? దీని మీద మేము సమగ్రంగా వెంటనే విచారణ చేస్తాం, మీరు నిమజ్జనం చేసుకోండి అంటే పోలీసు వారి మీద ఉన్నటువంటి గౌరవంతో వీరు ఈ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేసుకొని పోయి ఎవరింట్లో వాళ్ళు పోనుకున్నారు. తరువాత విచారణ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే సురేష్ అనే వ్యక్తిని కొట్టారో ఆ కొట్టినటువంటి వారిని పోలీసులు వెళ్ళి తీసుకొచ్చే క్రమంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, కారాలు తీసుకొని పోలీసుల మీద దౌర్జన్యాలు తిరగడం జరిగింది. ఇది